అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎన్ శివనాగేశ్వరరావు గారు రచించిన బంగారు నెమలి అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2011 చందమామలో ప్రచురింపబడింది. అవంతి రాజ్యానికి సమీపాన దండకారణ్యం ఉండేది. ఆ అరణ్యానికి ఒక బంగారు నెమలి వచ్చింది. వేటగాళ్లు చాలామంది ఆ బంగారు నెమలిని వలవేసి పట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నెమలి శరాబంది అనే బోయవాడి వలలో చిక్కుకుంది. శరాబంది అంతటితో తన బాధలు తీరిపోయాయని సంతోషించాడు. తనను బంధించి తీసుకువెళుతున్న శరాబందితో బంగారు నెమలి, ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నావు అని ప్రశ్నించింది. ఒక పక్షి మానవ భాషలో తనతో మాట్లాడటంతో మొదట శరాబంది విస్తుపోయాడు. తరువాత, నీ బంగారు నెమలి కన్నులు అమ్ముకుని దరిద్రం నుంచి బయటపడతాను అని చెప్పాడు. అప్పుడు బంగారు నెమలి, నెమలి కన్నులు నా ప్రాణం, నువ్వు వాటిని తీసిన మరుక్షణమే నేను మరణిస్తాను అంది. నీ ప్రాణంతో నాకేం పని అన్నాడు శరాబంది నిర్దయగా. నీవు ఇంకా ధనవంతుడి అయ్యే ఉపాయం నేను చెబుతాను. నన్ను మహారాజుకు కానుకగా ఇవ్వు, అతను నీకు విలువైన కానుకలు ఇస్తాడు అని చెప్పింది బంగారు నెమలి. ఆ సలహా శరాబందికి నచ్చింది. బోయవాడు బంగారు నెమలిని అవంతిరాజు చక్రసేనుడికి కానుకగా ఇచ్చాడు. సంతోషించిన మహారాజు శరాబందికి 1000 బంగారు నాణేలు కానుకగా ఇచ్చాడు. చక్రసేనుడు బంగారు నెమలిని పంజరంలో పెట్టమని సేవకులను ఆదేశించాడు. అప్పుడు ఆ బంగారు నెమలి, రాజా, నన్ను పంజరంలో బంధిస్తే ఎంతో కాలం బ్రతకను, అందుకే నన్ను స్వేచ్ఛగా ఉద్యానవనంలో వదలండి అని కోరింది. అలా చేస్తే నీవు తప్పించుకుపోతేనో అని సందేహం వ్యక్తం చేశాడు చక్రసేనుడు. రాజా, మీరు నా కోసం ధనం వెచ్చించారు కనుక నేను మీ బానిసను. మీకు ఏదైనా మేలు చేసి రుణం తీర్చుకునే వరకు మిమ్మల్ని వదిలి వెళ్ళను, నన్ను నమ్మండి అని చెప్పింది. బంగారు నెమలి మాటలు విశ్వసించిన చక్రసేనుడు దాని ఉద్యానవనంలో వదిలి మంచి చెడ్డలు చూడమని సేవకులను ఆదేశించాడు. ఉద్యానవనంలో విహరిస్తూ బంగారు నెమలి అందరికీ కనువిందు చేయసాగింది. అది అందరికీ ఎన్నో నీతులు చెప్పేది. అవి విన్నవారు బంగారు నెమలి తప్పక శాపగ్రస్తురాలైన ఏ దేవకన్యో అయి ఉండాలని భావించేవారు. ఏడాది తరువాత అవంతి రాజ్యానికి క్షామం వచ్చింది. ప్రజలు తిండి గింజలు లేక అల్లాడిపోసాగారు. మహారాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. బంగారు నెమలితో తన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు బంగారు నెమలి, రాజా, బాధపడద్దు, మీకు మేలు చేసే అవకాశం ఇప్పటికి వచ్చింది. నేను అవంతిలో ఏర్పడిన క్షామాన్ని పోగొడతాను అంది. నీవు ఆ పని చేస్తే నీకు సంతోషంగా స్వేచ్ఛను ప్రసాదిస్తాను అన్నాడు చక్రసేనుడు. మహారాజా, నేను స్వేచ్ఛగా ఉద్యానవనంలో నాట్యం చేస్తాను. ఆ నాట్యానికి ప్రకృతి పులకరిస్తుంది, వర్షం కురుస్తుంది, పచ్చిక మొలకెత్తుతుంది, చెట్లు చిగురిస్తాయి, పంటలు పండుతాయి. అయితే ఒక షరతు, నేను చేసే నాట్యాన్ని నరులెవరూ చూడకూడదు. అలా జరిగితే నీ ప్రయత్నం ఫలించదు అని చెప్పింది. చక్రసేనుడు అందుకు సమ్మతించాడు. మరునాడు అంతఃపుర వాసులతో సహా ఏ ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చాటింపు వేయించాడు. బంగారు నెమలి ఉద్యానవనంలో పురివిప్పి నాట్యం చేయడం ప్రారంభించింది. దాని బంగారు కన్నుల ధగధగలు ఆకాశాన్ని తాకాయి. ఆ నాట్యం చూసి పక్షులు కుహూ కుహూ రావాలు చేశాయి. ప్రకృతి మాత పులకరించింది. కారు మబ్బులు కమ్మి కుంభవృష్టి కురిసింది. ఆ వర్షంలో తడుస్తూ బంగారు నెమలి చాలాసేపటి వరకు నాట్యం చేస్తూనే ఉంది. నెమ్మదిగా అవంతి రాజ్యంలో క్షామ పరిస్థితులు తొలగి పంటలు పండాయి. ప్రజల బాధలు తీరాయి. చక్రసేనుడు బంగారు నెమలికి కృతజ్ఞతలు చెప్పుకుని దానికి స్వేచ్ఛను ప్రసాదించాడు. అప్పుడు బంగారు నెమలి, రాజా, మీరు ఒంటరిగా రథారూఢులై వచ్చి నన్ను అరణ్యంలో వదలండి అని కోరింది. చక్రసేనుడు అలానే చేశాడు. అరణ్యం చేరిన బంగారు నెమలి, చక్రసేన మహారాజా, మీరు నా మాట విశ్వసించారు, నాకు స్వేచ్ఛను ప్రసాదించి మీ మాట నిలబెట్టుకున్నారు. అందుకే ఇంతవరకు ఏ నరుడు చూడని నా నాట్యాన్ని మీరు వీక్షించగలిగే వరం ప్రసాదిస్తున్నాను అని చెప్పి పురివిప్పి మహారాజు ముందు నాట్యం చేసింది. ఆ నాట్యానికి చెట్లు పుష్పవర్షం కురిపించి దివ్య పరిమళాన్ని వెదజల్లాయి. గాలి పులకించి మధురమైన సంగీతం వినిపించింది. ఆ మనోహర నాట్యానికి చక్రసేనుడు పరవశించిపోయాడు. అతని నేత్రాల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. అంతలో బంగారు నెమలి అదృశ్యమైపోయింది. రాజ్యం చేరిన చక్రసేనుడు అవంతి రాజ్యానికి బంగారు నెమలి చేసిన సహాయం మరిచిపోలేకపోయాడు. బంగారు నెమలికి ఒక ఆలయం కట్టించి నిత్య పూజలు ఏర్పాటు చేసి తన కృతజ్ఞతను చాటుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.